ఏదైతే కార్మికుల శ్రేయస్సు కార్మికుల రక్షణ అనే ఆలోచన పెట్టుకొని సేఫ్టీ అనేది చూసుకుంటే బాగుండేది. కానీ చాలా దురదృష్టం ఆ మాటలు వింటుంటే సుమారు 8 మంది చనిపోవడం, 8 మంది చనిపోయారు. ఓ 3 వచ్చి ఇప్పటికే సివిల్స్ హాస్పిటల్లో ఉన్నారు. అందులో ఇద్దరికి 90% అబౌవ్ 90% వరకు బర్నింగ్స్ ఉన్నాయంటున్నారు. మరి కిమ్స్ హాస్పిటల్ ఇంకో 3 ఉన్నారు, 40% అబౌవ్ ఉన్నాయని అంటున్నారు. వారిని కూడా తొలగించి వస్తాం. సరే, మరి గిట్టిన మంది ఎవరైతే చనిపోయారు వాళ్ళని మనం తేలేం, కానీ ఆ కుటుంబానికి మా ప్రకటమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రభుత్వాల తాలూకా అసత్వాన్ని ఈ నేపథ్యంలో చెప్పక తప్పదు. సంఘటన ఎటువంటి అయినప్పటికీ కూడా మాట్లాడ తప్పదు. ఒకటే కాన్సెప్ట్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నవీకరణ చేయాలి, స్టీల్ ప్లాంట్ వచ్చి వాళ్ళ తాపేదారులకి అది కట్టబెట్టాలనే ఆలోచన తప్ప ఈ ప్రాంతంలో పనిచేస్తే స్టీల్ ప్లాంట్లో పనిచేస్తాం సుమారు 20,000 మంది తాలూకా శ్రేయస్ కానీ, ఈ ప్రాంతం తాలూకా శ్రేయస్ కానీ, ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అనే నినాదం ఏదైతుందో దాన్ని కాపాడడానికి కానీ ఏ ప్రయత్నం చేయట్లేదు. పెద్ద పెద్ద మాటలు మాత్రం మాట్లాడి చెప్తున్నారు. వాస్తవికత నేనేమి ఈ టీవీల ముందు మాట్లాడడం కాదు, చూస్తున్నాం. ఇప్పటికే సుమారు 6,000 మందిని పేపర్లో నేను చూశాను. నా సోదరులతో మాట్లాడాను. మరి మీ అందరం కూడా యూనియన్ లీడర్స్తో మాట్లాడాము. వాళ్ళ మాటలు కూడా విన్నాము. దఫాలుగా 1-2 సార్లు అసోసియేషన్ కూడా పాల్గొంటామని చెప్పాము. మేము కూడా చెప్పాము, మా నిర్ణయాన్ని కూడా చెప్పాము కూడా. ఆ రోజు 6,000 మందిని ట్రీట్మెంట్ చేశారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ చేశారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేశారు. ట్రీట్మెంట్ ఎక్కువైపోతే చేయొచ్చు, కానీ కాస్ట్ రేటింగ్ కోసం చేయడం అనేది తప్పు. ఊరికనే ఇదేమి ప్రైవేట్ ఫర్మ్ కాదు, పబ్లిక్ సెక్టర్. దానికి తోడు ఏదైతే పని చేస్తే పనికి తగ్గ వేతనం ఇస్తామనేది భారతదేశంలో ఏ కంపెనీ కూడా లేదు. సెయిల్లో ఉన్న ఏ ఫ్యాక్టరీలో కూడా ఇలాంటి విధానం లేదు. ఒక్క విశాఖపట్నం ఉంది. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? కార్మికుల నష్టం వస్తే కార్మికుల శ్రేయస్ గురించి ఆలోచించాల్సిన బాధ్యత కానీ లేదా? ఎంతసేపు కూడా పబ్లిసిటీ చేసి ప్రాణాలని పణంగా పెట్టుకుంటూ ప్రాణాలని తీసుకోవడం, వాళ్ళు ఏమైనా వచ్చి మాట్లాడితే వాళ్ళని ఎగతాళి చేయడం, ఒక ఓటేసిన పాపానికి దురదృష్టానికి ఈ దురదృష్టం పడాలా? ఏదైనా వాళ్ళ స్టీల్ ప్లాంట్లో జరిగిన సంఘటన చాలా చింతిస్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాలూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రేపు ప్రత్యక్షంగా ఆయన కూడా ఉన్న కిమ్స్ హాస్పిటల్లోను అలాగే సివిల్స్ హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రులు కానీ చూడడానికి, ఆ కుటుంబ సభ్యులు కలవడానికి రేపు ఉదయం వారు కూడా వస్తున్నారు. ప్రత్యేకంగా వాళ్ళతో కూడా మాట్లాడతారు. యూనియన్ లీడర్స్ ఉంటే వాళ్ళతో కూడా కలిసి మాట్లాడి రేపు వింతనాల విషయాన్ని కూడా తమ ద్వారా మా కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తాను.